నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. కొన్ని అనివార్యాల కారణాల వల్ల నిన్న 'అఖండ' సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ పడాల్సి ఉంది. ఆ ప్రీమియర్స్ కాస్త సడెన్‌గా అంటే ఒక్క గంట ముందు రద్దవ్వడం జరిగింది. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే దాని మీద అంటే నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తే కూడా 'అఖండ' సినిమా ప్రీమియర్స్ గురించి కూడా ఎక్కడ బజ్ లేదు. ముఖ్యంగా అంటే కొన్ని ఆరోపణలు మాత్రం బయట నడుస్తూ ఉన్నాయి. అవేంటంటారా? ఇలాగా తమిళనాడు కోర్ట్‌లో ఒక కేసుందని, అలాగే రీల్స్ ఇంకా రాలేదని, అలాగే ఇంకొన్ని ఇలాగా ఇలాంటి రూమర్స్ అన్నీ గూడా తెర మీద ఉన్నాయి. అయితే నిన్న సడెన్‌గా ఈ ప్రీమియర్స్ అనేది క్యాన్సెల్ అయ్యేసరికి అభిమానులు వాళ్ళ కోపం ఇంకా అంటే చెప్పలేని మాటల్లో ఉందన్నమాట. కొంతమందయితే ఏకంగా 'అఖండ' వేషధారణలో థియేటర్‌కి కూడా రావడం ముఖ్యంగా అంటే నిన్నైతే డైరెక్ట్‌గా అఘోరి వేషం వేసుకొని నిన్నొక మనిషి కూడా థియేటర్ ముందుకొచ్చి హల్చల్ చేయడం జరిగింది. నిన్న ఓవరాల్ కంటే ఇటు ఆంధ్రాలో కూడా ప్రీమియర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఇటు వైజాగ్ నుంచి చూసుకుంటే విజయవాడ వీళ్ళందరూ కూడా ప్రీమియర్స్‌కి టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళ స్టేటస్‌లో కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో కూడా ఎప్పుడెప్పుడు ప్రీమియర్ టికెట్స్ ఓపెన్ అవుతాయని బుక్ మై షో గురించి చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సడెన్‌గా నిన్న ఈ ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అవ్వడం, అలాగే ఈ రోజు రిలీజ్ కావాల్సిన సినిమా కూడా మొత్తానికి పోస్ట్‌పోన్ కావడం. అది మరి నెక్స్ట్ ఇయర్‌కి పోస్ట్‌పోన్ అవుతుందా? లేకపోతే ఇంకొక వారంలో రిలీజ్ అవుతుందా? లేకపోతే రేపే రిలీజ్ అవుతుందా? అన్న ఆసక్తితో ఇటు యావత్ అంటే బాలకృష్ణకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఏంటంటే చాలా ఎదురు జూస్తూ ఉన్నారు. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా నిరాశకు గురయ్యారనే జెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఎప్పుడు రిలీజ్ అవుద్ది? దీని మీద 14 రీల్స్ ప్లస్ వాళ్ళు అధికారికంగా ప్రకటన ఇచ్చారే తప్ప, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్, ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా పాస్ చేయలేదు. ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ 14 రీల్స్ వాళ్ళు జస్ట్ అంటే టెక్నికల్ ఇష్యూస్ అనే చెప్తున్నారు తప్ప, ఇంతకి ప్రాబ్లమ్ ఏంటనేది ఎక్కడొచ్చింది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటిది కూడా పెట్టలేదు. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బాలయ్య ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి అసలు సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో! నమస్తే అండి. చెప్పండి ఎవరండి? నా పేరు రాధా అండి. నేను మిర్రర్ టీవీ ప్లస్ నుంచి రిపోర్టర్‌ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆహ్, ఏవండి ఎక్కడండి మీది ఊరు? మాది భీమవరం దగ్గరండి. భీమవరం దగ్గర. ఓకే. నిన్న సినిమా పోస్ట్‌పోన్ అయింది కదండీ! 'అఖండ 2'. చెప్పండి. ఆ! అయితే అంటే నిన్న కూడా మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారని విన్నాను నేను. ఆంధ్ర పరంగా అంటే ఆంధ్రాలో మొత్తం ప్రీమియర్స్‌కి టికెట్స్ బుక్ చేసుకొని అభిమానులు థియేటర్స్ వద్ద వెయిట్ చేస్తున్న టైంలోని ప్రీమియర్ షోస్ క్యాన్సెల్ అయ్యాయి గదా! అవునవును. ఆ! మీ ఒపీనియన్ చెప్తారా కాస్త? అంటే బాలయ్య అభిమానిగా. ఏ చెప్పారు ఫస్ట్ ప్రీమియర్ షో అని చెప్పారు. జీవో ఇచ్చింది గవర్నమెంట్. తీసిన తర్వాత తీరా చూసిన తర్వాత టికెట్ బుక్ చేసుకున్నాక ప్రీమియర్ షో రద్దన్నారు. సరే పోనీ ప్రీమియర్ షో రద్దన్నారని మళ్ళీ మార్నింగ్ 8:00 సినిమా రిలీజ్ అయిపోయింది. 8:00కి తీసుకుంటే టికెట్లు మళ్ళీ సినిమా కూడా రద్దని చెప్పారు. ఏం జరుగుతుందో మేడం అసల ఏమైతుందో అర్థం కావట్లేదు. హ్మ్. ఎ ఏంటి అంటే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి మీకు బేసిక్‌గా? సినిమా ఏంటి మేడం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అది. సినిమా అందరూ రిలీజ్ ఇంకా గాకుండానేనా? సినిమా రిలీజ్ కాకుండా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అడిగారు మీరు. ఆ! సినిమా పబ్లిక్ టాక్ అడగలేదు గదా! ఆ! ఆ! సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ అంటే బావుంటది. బాలయ్య బాబు సినిమా అంటే మీరు 'అఖండ' చూడలే ఫస్ట్? చూసామండి. మరి హ్మ్. అది ఎట్లా ఉంటదో దాని మీద ఓవరాల్‌గా ట్రైలర్ చూసారు గదా మీరు హ్మ్. 'తాండవమే'. హ్మ్. హ్మ్. మరి ఏందో మేడం అంటే ఏమైందంటారు? కారణాలు ప్రాపర్‌గా చెప్పకుండా పోస్ట్‌పోన్ అవ్వడాన్ని ఎలా చూస్తారండి మీరు? అదే కదా అంటుంది. ఏదో చెప్పి పోనీ ఇప్పుడు ముందే చెప్పుంటే టికెట్లయి బుక్ చేసుకోము, ఇబ్బందుండదు, లీవ్ పెట్టుకోము. ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉంటదో తెలుసుగా మేడం మీకు. అవును. అవును. ఆ! అటు సైడ్ ఆంధ్ర, గోదావరి జిల్లాల్లో అభిమానులంటే ఎట్లుంటారో కూడా తెలుసు కదా! హ్మ్. ఏ ఇది ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలా? ఓకే. దీని మీద అంటే బాలయ్య బాబు కూడా ఏం స్పందించలేదు గదా! ఏం చెప్తారండి? ఏం చెప్తారండి బాలయ్య బాబు గారు ఇంక ఆయన ఉంటది కదా అభిమానులతో బోలెడు వస్తాయి. ఆయనకి కూడా ఫోన్స్ ఎళ్తాయి. ఏమైంది అడుగుతుంటారు. వాళ్ళ హ్మ్. టెన్షన్స్‌లో వాళ్ళు ఉండుంటారు. అసలు ఎందుకు రిలీజ్ అవ్వలేదనేది కారణం చెప్పలే. అభిమానులకు క్షమాపణ చెప్తున్నానంటే హ్మ్. అసలు ఏమైంది? ఎందుకు రిలీజ్ చేయట్లేదంటున్నారు? ఏమో రేపు అంటున్నారు. కొంతమందేమో మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటున్నారు. కొంతమందేమో 2026లో రిలీజ్ అయితది అంటున్నారు. కన్ఫర్మేషన్ లేదు. హ్మ్. ఒకప్పుడేమో బాలయ్య బాబు ఏం చెప్పిండు 'ఓజీకి' వచ్చినప్పుడేమో తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మేము పోస్ట్‌పోన్ చేస్తున్నాం. కుదరత హ్మ్. కొద్దిగా లేట్‌గా వస్తాం మేము అని చెప్పి ఆయన చెప్పిండు. యాక్చువల్లీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది తెలిసేది. సినిమా ఎట్లా ఉంది? ఏంది కథ అని అప్పుడే తెలిసుండేది. హ్మ్. హ్మ్. తమ్ముడు కోసం అన్న త్యాగం చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏమైందో అర్థం కాలే.
ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' లాంటోళ్ళు బేసిక్‌గా తన సినిమాకి అంటే ఇలాంటి సిట్యుయేషన్ వస్తే తన రెమ్యునరేషన్ కూడా వెనక్కిచ్చేసి సినిమా రిలీజ్ చేసిన సిట్యుయేషన్స్ కూడా కనిపించాయి. బట్ బాలయ్య బాబు గారు ఎందుకు అంటే ఇలా కామ్‌గా ఉండడాన్ని ఎలా ఏం జ చూస్తారు? అసలు ఏం జరిగిందో తెలీదు గదా! అసలు ఏం జరిగిందో తెలిస్తే దాన్ని బట్టి ఆయన ఏం రియాక్షన్ అనేది తెలుసు. ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి ఎందుకు ఇప్పుడు 'అత్తారింటికి దారేది' ముందు రిలీజ్ అయిపోయి పెద్ద ప్రాబ్లమ్ అయింది. అలాంటప్పుడు గాని, సినిమా పోయినప్పుడు గాని పవన్ కళ్యాణ్ రిటర్న్ ఇస్తాడు అమౌంట్. హ్మ్. ఇప్పుడు బాలయ్య బాబు అసలు ఏందో సినిమా టెక్నికల్ ప్రాబ్లమ్ అంటున్నారు, కోర్టు తీర్పులు అంటున్నారు, అమౌంట్ ఇవ్వాలంటున్నారు. ఏయేయో ఉన్నాయి గదా! అసలు ఏందనే ప్రాబ్లమ్ అనేది వాళ్ళ తెలియట్లేదు కదా! చెయ్యక 14 రీల్స్ వాళ్ళు చాలా పెద్ద సినిమా చేశారు. అంటే 'దూకుడు' గాని ఇలాంటి పెద్ద సినిమాలు చేసిన చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబు గారు ఆ 14 రీల్స్‌కి అవకాశం ఇవ్వడం. అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా జరగడం ఎలా ఫీల్ అవుతున్నారంటే అంటే ఆ బ్యానర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? బ్యానర్ల గురించి ఏముంటది మేడం. సినిమా రిలీజ్ అయితే చాలు. ఆ సినిమా రిలీజ్ కోసమే చూస్తాం. మనం బ్యానర్ల మీద ఏంది మన హీరో అభిమానులం కాబట్టి హీరో అంటే సినిమా రిలీజ్ బ్యానర్ అయితే వాళ్ళే చాలు. ఈరోస్ ఏదన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంతో డబ్బులివ్వాలి. అందుకే కోర్ట్‌లో కేసుంది అని చెప్పేసని ఒక రూమర్ అయితే గట్టిగా ఉంది బయట. రూమర్ ఉంది. వాళ్ళు ఏదైనా క్లారిటీ ఇవ్వాలి గదా! ఇలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలా పలానా ఉంది కాబట్టి మేము దీన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నామని కూడా పెట్టాలి గదా! వాళ్ళు ఫస్ట్ ప్రీమియర్ షో రద్దన్నారు. తర్వాత సినిమా రద్దన్నారు. హ్మ్. ఇలా రద్దు చేసుకుంటూ పోతే ఎట్లా మేడం? వాళ్ళు చెప్పాలి కదా! అభిమానులుంటారు, టికెట్లు తీసుకొనుంటారు, ఇబ్బంది పడతారని కూడా ఉండాలి కదా! వాళ్ళకి కొంచెమైనా. అవును. 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 ఇప్పుడు టికెట్లు తీసుకున్నా అంటే ఒక లీవులు పెట్టుకుంటారు. కొంతమంది అభిమానులుంటారు. కేకులు కట్ చేస్తారు, ర్యాలీలు తీస్తారు. వాళ్ళంతా టైం వేస్ట్ చేసినట్టే కదా వీళ్ళు. అవును. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీ తె మీ మీది మీదెక్కడ మేడం? మాది హైదరాబాదేనండి. మీది హైదరాబాదేనా? హ్మ్. ఓకే. మా సైడ్ ఎట్లా ఉంటదో తెలిసే ఉంటది మీకు. గోదావరి జిల్లాలో అంటే అభిమానులు గాని, పవన్ కళ్యాణ్ గాని, ప్రభాస్ అభిమానులు గాని, మహేష్ బాబు గాని ఎవరైనా ఫ్యాన్స్ అంటే ఎట్లుంటారో అవును. తెలుసు. థియేటర్ దగ్గర గాని ఎట్లా ఉంటదో తెలుసు. తెలుసు. కానీ తెలుసు. ఇట్లా తెలుసు. ఇప్పుడు ఆళ్ళు మనోభావాలు దెబ్బకొట్టినట్టు గవర్నమెంట్ జీవో ఇచ్చింది. జీవో ఇచ్చిందంటే సినిమా రిలీజ్ అయితుందనే టికెట్లు బుక్ చేసుకుంటారు కదా! ఎవరైనా. అవును. 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 మీ హైదరాబాద్‌లో అయితే జీవో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు సరే ఉందా? లేదా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. టికెట్లు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఇబ్బంది లేదు. అవును. 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 ఇక్కడేమో జీవో ఇచ్చారు. ప్లస్ టికెట్లు కూడా బుకింగ్ ఓపెన్ అయినాయి. థియేటర్‌లకెళ్ళి తీసుకున్నోళ్ళున్నారు. కటౌట్లు కట్టినోళ్ళున్నారు. అన్నీ చేసినోళ్ళున్నారు. హ్మ్. 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 అది మేడం. ఓకే. రైట్. థాంక్ యూ అండి. సో, ఇది మొత్తానికైతే నిన్న తెలంగాణలో గూడా అంటే ఆంధ్రాలో జీవో వచ్చిన తర్వాత ఫట్ 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 అని చెప్పేసని వెంటనే టికెట్స్ అన్నీ గూడా సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఎందుకంటే టికెట్ 600 ప్రైస్ పెట్టడం కూడా జరిగింది. ఇటు తెలంగాణలో కూడా నిన్న మధ్యాహ్నం తర్వాత జీవో ఇవ్వడం జరిగింది. సో, టికెట్ ప్రైస్ వచ్చేసి అంటే 3 గంటల తర్వాత జీవో వచ్చింది. సో, టికెట్ ప్రైస్ 600 దాని తర్వాత అంటే వారం రోజుల పాటు ఆ మల్టీప్లెక్స్‌లో వచ్చేసి రూ. 100 పెరిగింది. అదే రూ. 100 పెంచుకోవచ్చు. అలాగే ఇంకా సింగిల్ స్క్రీన్స్‌లో వచ్చేసి రూ. 50 పెంచుకోవచ్చు అని చెప్పేసని వారం రోజుల పాటు ఇటు జీవో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 20% కమిషన్ ఏమో వచ్చిన ప్రాఫిట్‌లో కూడా గవర్నమెంట్‌కి ఇవ్వాలని జీవోలో ఉండడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా నిన్న అర్ధాంతరంగా అంటే చాలామంది ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలామంది సినిమా ఆగిపోవడాన్ని అసలు మామూలుగా జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే సెటిలర్స్ బాలయ్య బాబు అంటే ఏ రకంగా ఎంత పీక్స్ ఉంటదో కూడా అందరికీ తెలిసిందే. ఒక్కసారి అంటే తెలంగాణ అభిమానులకు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళేం మాట్లాడతారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రాజు గారా? అవును మేడం. మీరు? యాహ్! నా పేరు రాధా అండి. నేను మిర్రర్ టీవీ ప్లస్ నుంచి రిపోర్టర్‌ని మాట్లాడుతున్నాను. ఓకే. థాంక్ యూ. చెప్పండి మేడం. మీరు బాలయ్య బాబు గారి అభిమాని గదా? అవును మేడం. నేను నా పెద్ద కొడుకు గూడా. ఓహ్ మై గాడ్! అంటే నిన్న 'అఖండ 2' సినిమా ప్రీమియర్స్ కాన్సెల్ అవ్వడం, అలాగే ఈరోజు సినిమా కూడా రద్దయింది గదా! దాని మీద మీ అభిప్రాయం చెప్తారా సార్? అభిప్రాయం అంటూ ఏముంది మేడం. ఇప్పుడు ఇగో మా పెద్దోడిని నైటు థియేటర్ వరకు తీసుకొనొచ్చిన. యాహ్! ఎప్పుడైనా బాలయ్య సినిమా అంటేనే మేము 1 మంత్ నుంచి వెయిట్ జేస్తాం. హ్మ్. సో, మా అబ్బాయికి ఒక సెంటిమెంటు. హ్మ్. రిలీజ్ రోజే చూపియడం. హ్మ్. హ్మ్. సో, రాత్రి నుంచి వాడు ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. టిఫిన్ గూడా చేయలేదు మేడం. యాహ్! నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో. ఆ! ఇప్పుడు వాడిని ఎట్లా ఊగబెట్టుకోవాలో నాకు అర్థమైతలేదు. కనీసం ఇప్పుడు మేము బాలయ్య బాబు సినిమాలు ఎందుకు చూస్తామంటే, ఆ! ఒక సబ్జెక్ట్ మీద ఉంటది సినిమా అనేది. ఓకే. సో, బాలయ్య బాబుని సరే మేము బాలయ్య బాబు కోసం చూడకున్నా గాని 'అఖండ' సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నామంటే, మేడం అది మొత్తం మన హిందూ సాంప్రదాయం. ఓకే. సో, ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. మేము కుంభమేళ పోలే మేడం. మేము గరీబోళ్ళం. ఓకే. సో, 'అఖండ' సినిమాలో కుంభమేళ కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఆ! సో, దానికోసమైనా చూడాలని చెప్పి మేము నైట్ నుంచి ఆ! మా పెద్ద కొడుకుని తీసుకొని థియేటర్‌కొస్తే, ఇక్కడికొచ్చిన తర్వాత మీరు సినిమా ఆగిపోయింది. కోర్ట్‌లో కేసుందని చెప్పి, మేడం ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. ఓకే. ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థమైతలేదు. హ్మ్. దయచేసి దీని మీద సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం చర్యలు తీసుకోవాలి. మీలాంటి వాళ్ళు గూడా చర్యలు తీసుకొని కొంచెం ఒక వారం రోజులలో మాకు సినిమా వచ్చేటట్టు చేయాలె.
లేకుంటే మేము పెద్ద ఎత్తున తెలంగాణలో మాకు కూడా కొంచెం పరిచయాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున మేము ధర్నాలు దిగుతాము. ప్రతి ఒక్క థియేటర్‌ను దిగ్బంధం చేస్తామని చెప్తున్నాం మేడం. ఏంటి 'బాలయ్య బాబు' సినిమా కోసం? అవును మేడం. ఓకే. 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 ఎందుకండి? ఎందుకంత అభిమానం మీకు బాలకృష్ణ అంటే? బాలకృష్ణ ఒక సబ్జెక్ట్ మీద సినిమా తీసుకొస్తాడు మేడం. ఒక మెసేజ్ ఉంటది సినిమాలో. ఓకే. అట్లని చెప్పి బాలయ్య బాబు అంటే మాకు ఎప్పటినుంచో అభిమానం మేడం. మాకే కాదు మా పెద్దబ్బాయి అయితే ప్రతి ఒక్క సినిమా యూట్యూబ్‌లో అయినా ఎక్కడైనా గానీ బాలయ్య బాబు సినిమాలు పెట్టుకునే చూస్తాడు తప్ప, ఎందుకంటే డైలాగ్ ఎమోషనే కావచ్చు, లేకపోతే మరి ఏం నచ్చిందిరా నీకంటే, లేదు మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి సబ్జెక్ట్ ఉంటది నాన్న అంటాడు. ఓకే. రైట్ అండి. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం సినిమా రిలీజ్ అంటే ఏం చేస్తారు మరి? వచ్చే సంవత్సరం సినిమా రిలీజ్ అంటే మేము చేసేదేముంది మేడం ఇక. యూట్యూబ్‌లో చిన్న చిన్న సినిమాలు ఆయన సినిమాలు చూసుకుంటా కూర్చోవడం తప్ప. ఇప్పుడు 'బాలయ్య బాబు' కూడా దీని మీద రెస్పాండ్ అవ్వకపోవడాన్ని ఏ రకంగా చూస్తారండి? బాలయ్య బాబు రెస్పాండ్ అవ్వక అంటే ఎందుకు అవుతలేడంటే మరి మాకు కూడా అర్థమైతలేదు. దయచేసి మన సినీ వర్గాలే కొంచెం ఆలోచన చేయాలి. సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మేడం. ఓకే. సో మీలాంటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దీన్ని హైప్ చేసి సినిమా రిలీజ్ అయ్యేటట్టు కొంచెం చేయాలి మేడం దయచేసి. రైట్. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మేడం. యాహ్! సో ఇది ఇటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అంటే వాళ్ళ అభిమానాన్ని ఏ రకంగా చాటి చెప్పుకుంటున్నారో మనం ఇప్పుడే విన్నాము. సో మొత్తం అభిమానులంతా కూడా సినిమా అనేది పోస్ట్ పోన్ అవ్వడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్ట్ పోన్ అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. సినిమా రద్దయింది. సో ఎప్పుడు రిలీజ్ ఉంటది అని చెప్పేసని ఇటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అంటే చాలా మంది అభిమానులు ముందుగానే ప్రీమియర్స్‌కి టికెట్స్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే లీవులు పెట్టుకోవడం కానివ్వండి, వాళ్ళ అభిమానాన్ని చాటి చెప్పుకోవడానికి ఒక రోజు వస్తుంది బాలకృష్ణకి అని చెప్పేసని చాలా మంది ఎదురు చూస్తున్నారు. బట్ బేసిక్‌గా బాలకృష్ణ అంటేనే యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఊపుతుందనే చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మొత్తానికైతే సినిమా రద్దవ్వడం, ఈ అభిమానులు అయితే అసలు వాళ్ళ చెప్పుకోలేకపోతున్నారు బయటికి బాధని. రైట్. అయితే చూడాలి. అంటే ఇందాకే కూడా ఆ కోర్ట్‌లో ఈ కేసు గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు మళ్ళీ అంటే తీర్పు ఏమొస్తుంది? అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దీని మీద ఏమన్నా మళ్ళీ 14 రీల్స్ వాళ్ళు అధికారికంగా ప్రకటన ఇస్తారా? లేకపోతే బాలకృష్ణ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా? అనేదైతే వేచి చూద్దాం. రైట్. థాంక్ యూ.